నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. మేషరాశి వారి జాతకులు మే మాసం 2వ తేదీ అనగా శుక్రవారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక ఆడ మగ చేతిలో అరెస్టు కాబోతున్నారు. అంటే కీలు బొమ్మలు కాబోతున్నారు. వారి వలన ఈ రోజున మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది ఈ రోజు, ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా ఏదైనా గెలుపొందాలి అని ఒక ఆలోచన వచ్చింది అంటే వీరు ఆ గెలుపుని పొందేంత వరకు శ్రమిస్తూ ఉంటారు. అది ఎంత హార్డ్ గా ఉన్నా సరే, అంతేకాదు ఎంతటి కష్టంతో కూడుకొని ఉన్న పని అయినా సరే వీరు తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. 6-100 అయినా 100-6 అయినా విజయం సాధించి తీరుతారు. అంతేకాదు ఈ రాశి వారిని ఎవరైనా ఎగతాళి చేసినా ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అంటూ వారి యొక్క బలహీనత గురించి మాట్లాడినా వారిని బలహీనంగా అంటూ ఉంటారు కదండి. ఇలా అంటే నువ్వు ఇది చెయ్యలేవు, అది చెయ్యలేవు, నీ వల్ల చేత కాదు, నీ ముఖానికి ఇది సాధ్యమగునా, ఇలా ఎగతాళి గేలి మాటలు మాట్లాడితే మౌనంగా వారి విజయంతో వీరికి సమాధానం చెప్తుంటారు. కానీ 100% వీరిని ఎవరైనా ఎగతాళి చేస్తే గనక బుద్ధి చెప్పే వరకు కూడా శ్రమిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీరికంటూ ఒక రోజు వస్తుంది కదండి. లక్ష్యము ఉంటుంది కదా, ఆ యొక్క లక్ష్యము, ఆ కళ నెరవేర్చుకుని ఇతరులతో శభాష్ అనిపించే లక్షణాన్ని కలిగి ఉంటారు. పట్టుదల మామూలుగా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే విషయంలో ఏకాగ్ర చిత్తంతో ఉంటారు. పోటీతత్వం అధికంగా ఉంటుంది. పోటీ పడి విజయం సాధించాలి అనే తత్వం కన్నా ఎదుటి వారిని గౌరవించాలి అనే తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రాశిలో జన్మించిన వారికి నైపుణ్యం ఎక్కువ. ఎందులో అయినా సరే ఒక కళ అనేది ఉండి తీరుతుంది. కళ లేని మనిషి పూర్తి అవడు అన్నట్లుగా ఈ రాశి జాతకుల నమ్మకము. చురుకుగా, తెలివిగా, యాక్టివ్ గా ఉంటారు. వారి పనులను వారు నలుగురిలో చెక్కబెట్టుకుని నడిపించుకుంటూ వెళ్లిపోయే సత్తా ఉంటుంది. మంచి పరిచయాల్లో స్నేహభావంతో ఉంటారు. వీరి మనసు చాలా మంచిది. కల్మషం లేని మనసుని ఇతరులకు న్యాయం చేస్తూ ఉంటారు. అయితే తన మన భేదాన్ని అసలు ఎప్పుడూ చూపించరు అన్నమాట. అయితే మేషరాశి జాతకులు వీరిని ఎవ్వరూ కూడా భయపెట్టలేరు, లొంగ తీసుకోలేరు. మంచిగా వీరి వైపు ఉండాలి కానీ చెడుగా ఏ మాత్రము నడుచుకున్నా వారి జీవితంలో తగిన శాస్తి అంటే గుణపాఠం నేర్పించే వరకు నిద్రపోరు. అయితే వీరిని ప్రేమతో మాత్రమే వంచగలము. ఈ రోజున ఈ రాశి జాతకులను ఒక ఆడ ఒక మగ అమితంగా ప్రేమిస్తారు. వీరిని అరెస్టు చేస్తారు. అంటే వారి ప్రేమతో వీరిని లొంగ తీసుకుంటారు. వీరి ప్రేమతో వీరు చాలా వరకు కూడాను మోసపోతారని చెప్పుకోవాలి. నటిస్తారు. మీ యొక్క జీవితంలో ఇంతటి నటన ఎప్పుడూ చూడలేదు అన్నట్లుగా ప్రేమగానే కనిపిస్తుంది. కానీ చివరాఖరికి జరిగిన నష్టం తెలుసుకుంటే గాని అప్పటికి అర్థం కాదు. ఒక ఆడ ఒక మగ వారు ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, వారి అవసరానికి మిమ్మల్ని నమ్మించి వంచిస్తారు. ఈ రోజు వారి చేతిలో దారుణంగా మోసపోతారు. కావున ఈ రోజున ధన నష్టం జరగవచ్చును. మాట సాయం చేయొద్దు, షూరిటీ సంతకాలు చేయొద్దు. ఏదైనా సరే వారు ఒక సమాచారం చెప్పి అందులో మిమ్మల్ని డబ్బుని ఇన్వెస్ట్ చేయమనొచ్చు. ఇలా ఎలా అయినా సరే మిమ్మల్ని పక్కా ప్రణాళికతో మోసం చేసేందుకు మీ వద్దకు వస్తారు.
వారి మాటలు ఆలకించొద్దు. సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత అస్సలు ఇవ్వకూడదు మీరు. అదేవిధంగా ఈ రోజున ఏ పని మొదలు పెట్టద్దు. నూతన పని అయినా ఆల్రెడీ మొదలు పెట్టిన పనిలో నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి కూడా చేయొద్దు. వృత్తి వ్యాపార పరంగా కూడాను మీకు ఆకస్మిక ధన లబ్ధి కనిపిస్తుంది. ఆ ధనాన్ని వృధాగా ఖర్చు చేసే ప్రయత్నాలు, అటువంటి ఆలోచనలు ఎవరు చెప్పినా వినొద్దు. ఈ రోజున ప్రప్రథమంగా మీ యొక్క జీవితంలో మోసాలకు తాలూకా ఎవరైనా సరే మిమ్మల్ని వంచిస్తున్నారు అని మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా దూరం జరగండి. భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యం శివారాధన చేయండి. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా పూజ గదిలోనికి వెళ్లి లక్ష్మీదేవికి ఆవునేతి దీపం పెట్టండి. మీ స్వయం పాకం చేతులతో వండిన పాలతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ఇలా చేసి అప్పుడు ఏదైనా పని మొదలు పెట్టండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.